హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి ఏంటంటే మీ ల్యాప్టాప్ టీవీకి ఎలా స్క్రీన్ షేర్ చేయాలో నేను చెప్తాను. నేను చెప్పిన విధంగా మీరైతే స్క్రీన్ షేర్ చేసుకోండి. మీకు నచ్చిన వీడియోస్, నచ్చిన మూవీస్ చూసేయండి. డోంట్ స్కిప్ దిస్ వీడియో. ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా టాస్క్ మెనూలో ఇక్కడ కింద కనబడుతుంది కదా సర్చ్ బార్లో సెట్టింగ్స్ అని సెర్చ్ చేయండి. సెట్టింగ్స్ అని వచ్చింది కదా, దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. డిస్ప్లే అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు కొంచెం పైకి స్వైప్ చేస్తే ఇక్కడ మల్టిపుల్ డిస్ప్లేస్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. కనెక్ట్ టు ఏ డిస్ప్లే అని కనబడుతుంది కదా, పక్కన చూడండి కనెక్ట్ అని పడుతుంది కదా, కనెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే అవైలబుల్ డివైజెస్ నేమ్స్ అన్నీ వస్తాయి. ఇక్కడైతే 43 క్రిస్టల్ UHD అని వచ్చింది కదా, అదైతే మన డివైస్ నేమ్ అండి. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడైతే ఇక్కడ PC పర్మిషన్ అన్నది అడుగుతుంది. అలో మీద క్లిక్ చేయండి. అలో మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే కాసేపు అన్నది వెయిట్ చేయాలి అది కనెక్ట్ అవ్వడానికి. ఇప్పుడు చూసారా అక్కడ కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడైతే కనెక్ట్ అయ్యింది. ఇప్పుడైతే మన ల్యాప్టాప్ అనేది టీవీకి కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం నచ్చిన విధంగా యూస్ చేసుకోవచ్చు. మీకు మూవీస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఏదైనా ల్యాప్టాప్లోది ఈజీగా టీవీలో ఆపరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకో షార్ట్ కట్ ట్రిక్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. మీ ల్యాప్టాప్లో Windows+K యూస్ చేసినా కూడా ఇక్కడ మీ డివైస్ నేమ్ అన్నది వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన వెంటనే మీకు ఈజీగా కనెక్ట్ అయిపోద్ది. ఓకే, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.